నిన్న రాఫా నగరానికి సంబంధించి ఒక వీడియోలో మాట్లాడాను. చాలా గర్వంగా అనిపించింది. ఎందుకు అంటే చూడండి, ఒక విషయాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం అంటే డిస్క్రిషన్ అంటాం చూసారా, ఏది తప్పు ఏది కరెక్ట్ అన్న విశ్లేషణ ప్రతి వాళ్ళకి ఉండాలి. అంటే ఇక్కడ ఇది హమాసు పాపమా ఇజ్రాయెల్ పాపమా అని కూడా అందులో మాట్లాడాం. సో ఎవరు పాపము చేసినా ఆఖరికి అక్కడ బలైనది మాత్రము ప్రజలు, పౌరులు, మీకు అమాయకపు మహిళలు, పిల్లలు. సో చూడండి, నిన్న మీకు బెంజమిన్ నెతన్యాహు గారు ఒక క్లారిఫికేషన్, అంటే ఆయన ఏమన్నారు, రాఫాలో జరిగింది మాత్రము మీకు ఒక ఘోరమైన సంఘటన, సో దీనికి సంబంధించి మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అని చెప్పి ఆయన చెప్పారు. చెప్పిన తరువాత నిన్న మధ్యాహ్నము ఆయన ఒక స్టేట్మెంట్ విడుదల చేశారు. మేము క్షుణ్ణముగా ఇన్వెస్టిగేషన్ చేశాము, మా ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమిటి అంటే మేము ఎటువంటి తప్పు చెయ్యలేదు, మా వైపు నుంచి ఎక్కడా కూడా పొరపాటు జరగలేదు. అదేంటది, 45 మంది ప్రజలు కదా, తలలేని చిన్నారులు, మీకు భర్త లేని మహిళలు, మీకు భార్యలను పోగొట్టుకున్న భర్తలు, ఇది అక్కడ పరిస్థితి. మరి ఈయన ఎలా చెప్పగలరు? ఆయన ఏమైనా పచ్చి అబద్ధం చెప్తున్నారా అంటే అలా కాదు. ఇక్కడే మీరు ఈ పాయింట్ ఆఫ్ వ్యూని చూడాలి. ఆయన ఉద్దేశం ప్రకారము రాఫా నగరంలో ఒక బిల్డింగ్, ఈ బిల్డింగ్ లోపల హమాస్కి సంబంధించిన 2 అతి ముఖ్యమైన తీవ్రవాదులు ఉన్నారు. సో వీళ్ళను టార్గెట్ చెయ్యాలి, వీళ్ళ మీద దాడులు చెయ్యాలి, దాడులు చేసి వీళ్ళని హతం చెయ్యాలి. ఇది వీళ్ళ ఫోకస్, టార్గెట్. ఇదే పనే కదా మేము చేశాము, కరెక్ట్గా బిల్డింగ్ని ఎంచుకున్నామంటే మీకు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ యొక్క ఇన్ఛార్జ్, హెడ్, చీఫ్ ఈయన మాట్లాడుతున్నారు. ఈయన చెప్తున్నారు, మ్యాప్ చూడండి, ఇక్కడే ఈ హమాస్ తీవ్రవాదులు ఉన్నారని మేము గుర్తించాము. అంటే రాఫా నగరంలో వీళ్ళు తలదాచుకొని ఉన్నారు, అక్కడ నుంచి వీళ్ళు ఇజ్రాయెల్ మీద కుట్రలు పన్నుతారు, అక్కడ ఆయుధాలు కూడా ఉన్నాయి, కరెక్ట్గా మేము టార్గెట్ చేసి అక్కడే కదా కొట్టాము. ఇదే మాటే బెంజమిన్ నెతన్యాహు కూడా మాట్లాడుతున్నారు, మేము మా టార్గెట్ ప్రకారమే ఈ పని చేశాం. మరి ఇంతమంది చనిపోయారు కదండి. ఇవాళ బోలోగ్నా రైల్వే స్టేషన్ అంటారు, ఇటలీలో ఉండే ఒక అతిపెద్ద మీకు రైలు నిలయం. ఇక్కడ కుప్పలు తెప్పలుగా, ఇటలీలో కుప్పలు తెప్పలుగా జనాలు వచ్చి ఎంతెంత పెద్ద నిరసనలు అంటే ఒక్క రైలు కూడా అటు ఇటు కదలడానికి లేదు, ముందు యుద్ధాన్ని ఆపండి. ఇందులో యూదులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఏమిటి, హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్, మానవత్వము అనేది ఉందా లేదా, ఇక్కడ ఎవరు ఏంటి అనేది కాదండి. హమాస్ తీవ్రవాదమా ఇజ్రాయెల్ యుద్ధమా ఇది కాదు. అక్కడ ఒక పౌరుడు, అమాయకమైన పౌరుడిని మీరు ఎలా పొట్టన పెట్టుకుంటారు? అది వీళ్ళు చేసినా తప్పే, వాళ్ళు చేసినా తప్పే. ఇవాళ హమాస్ వాళ్ళు అక్టోబర్ 7వ తారీఖు ఇజ్రాయెల్ పౌరుల మీద, మరి వాళ్ళు కూడా పౌరులే కదా, ఏకంగా 1100 మందిని వీళ్ళు పొట్టన పెట్టుకున్నారు. మరి ఇది చాలా తప్పు కదా, కాబట్టే ఇవాళ ఇంత పెద్ద యుద్ధము జరిగింది. కానీ దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారు, 36,000 మంది మీకు పాలస్తీనియా ప్రజలను వీళ్ళు బలిగొన్నారు. మరి ఏది కరెక్టు ఏది తప్పు మీరు చెప్పండి. ఇదే ఉండాలండి, ఈ అనాలిసిస్ ఉండాలి. ఎవరు తప్పు ఎవరు రైట్ కాదు. ఆ సిచ్యువేషన్లో ఎవరు ఏం చేసినా కూడా మనము వన్ సైడెడ్గా ఉండకూడదు. ప్రపంచ స్థాయిలో ఇదే ఇవాళ ట్రెండ్. అమెరికాలో మీకు అమెరికా ప్రజలు సొంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవాళ నినాదాలు, ఎన్నో యూనివర్సిటీస్లో విద్యార్థులు, ప్రొఫెసర్లు రోడ్ల మీదకి వచ్చి మేము ఒక క్లాసు కూడా అటెండ్ అవ్వం, అసలు మేము క్లాసులే తీసుకోము, ఈ యుద్ధాన్ని ఆపండి. మరి ఇందులో ఎవరు, ఓన్లీ ఇస్లాం మతానికి చెందిన వాళ్ళు ఉన్నారా అంటే కాదు, మీకు యూదులు ఉన్నారు, క్రైస్తవులు, అందరూ కూడా కలిసి అక్కడ ఇంత పసికందుల ప్రాణాలు తీయడం ఏంటి? హమాస్ తప్పు చేసింది, హమాస్ మీద మీరు ప్రతీకారం తీర్చుకోండి. మీరు అన్నది కరెక్టే, అక్కడ 2 హమాస్ తీవ్రవాదులు ఉన్నారు, కరెక్టే, మీరు టార్గెట్ చేశారు, దాడులు చేశారు, ఫైన్. కానీ పక్కన ఉన్న టెంట్లలో ఎంతమంది ఉన్నారు, 100 మంది ఉన్నారు. ఇవాళ ఒక వార్త చెప్పమంటారా, మీకు యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేశారు. అందులో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అంటే ఈ రాఫా నగరం నుంచి గత 3 వారాలలో 10 లక్షల మంది ఆ నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. నిన్న మాట్లాడాను, నార్త్ గాజా అన్నారు, మిడిల్ గాజా అన్నారు,
సౌత్ గాజా అన్నారు. సౌత్లో మీకు చివరి భాగము రాఫా నగరము, తరువాత ఈజిప్ట్ దేశము. వాళ్ళు మీరు ఎవరు కూడా మా దేశంలోకి రాకూడదు అని చెప్పి వాళ్ళు పెద్ద పెద్ద గోడలను వాళ్ళు నిర్మించేశారు. సో ఇప్పుడు వీళ్ళకి ఏమైంది, రాఫా అనేదే లాస్ట్ రిసార్ట్. ఇప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళు ఇక్కడ దాడులు చెయ్యబోతున్నారు. ఎందుకంటే ఇది సేఫ్ ప్లేస్ అండి, ఇక్కడ మేము ఎటువంటి దాడులు చెయ్యమని ఇజ్రాయెల్ వాళ్ళు చెప్తున్నారు. కానీ ఏమవుతుంది, సడన్గా మీకు ఎయిర్ స్ట్రైక్స్, అక్కడ ఉండే మీకు ప్రజలు చనిపోతున్నారు. కాబట్టి ఇది కూడా సేఫ్ కాదు. ఎక్కడికి వెళ్తారండి ఇప్పుడు? తిరిగి 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 ఎక్కడికి వెళ్తారు, ఎటు వెళ్తారు? సో ఏమైంది, రాఫాను దాటి మళ్ళీ వీళ్ళు మిడిల్ గాజా దాకా, మళ్ళీ నార్దర్న్ గాజా, అక్కడ ఇజ్రాయెల్ సైనికులు ఉన్నారు కదా, మనల్ని చంపేస్తారు కదా అంటే ఎటు వెళతాము మేము? ఒక్కొక్క ట్రక్కులో వందల మంది వేలాడుతూ ఆ పిల్లల్ని ఎత్తుకొని మహిళలు ఎక్కడికి వెళతారు? ఎటు వెళ్ళే మార్గము లేదు. అయినా కూడా రాఫా మీద దాడులా, మళ్ళీ నార్త్ గాజాకు వెళదాము, నార్త్ గాజాలో దాడులా సౌత్ గాజాకు పరిగెడదాము. ఇలాగే మీకు వాళ్ళ పరిస్థితి అసలు ఆలోచిస్తేనే ఎటు వెళుతుంది ప్రపంచము? ఎందుకురా యుద్ధాలు, ఎందుకు అలాగా అమాయకులను పొట్టన పెట్టుకుంటున్నారు అంటే చూడండి ఫ్రెండ్స్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఒక మాట మాట్లాడాడు. ఒకవేళ ఇజ్రాయెల్ మాత్రము రాఫా నగరము మీద దాడులు చేస్తే మేము టోటల్గా విత్డ్రా అయిపోతాం, మా సపోర్టుని పూర్తిగా మేము విత్డ్రా చేసుకుంటామని అన్నారు. మరి మొన్న మే 26 దాడులు జరిగే చూసారా? CNN వాళ్ళని చూడండి, అమెరికాకు సంబంధించిన ఒక మీడియా హౌస్, CNN అంటే వరల్డ్లో రెప్యూటెడ్ ఒక న్యూస్ పేపర్ కంపెనీ, వాళ్ళు ఒక రిపోర్ట్ విడుదల చేశారు. అంటే ఇజ్రాయెల్ వాళ్ళు ఈ బిల్డింగ్ మీదే దాడులు అన్నారు కదా, దాడులు జరిగిన తరువాత మీకు ఈ మంటలు అనేది స్ప్రెడ్ అయ్యి ఈ టెంట్ల మీదకి వచ్చి లోపల ఉండే మనుషులందరూ కూడా కాలిపోయారు, 45 మంది ఇలా మరణించారు, ఇది ఒక యాక్సిడెంట్ అని చెప్పి ఇజ్రాయెల్ వాళ్ళు చెప్పారు. కాబట్టి మా వైపు ఏ తప్పు లేదు, ఇది ఒక ఫైర్ యాక్సిడెంట్ అన్నారు. మరి అదే నిన్నటికి నిన్న ఫైర్ యాక్సిడెంట్ అన్నారు కదా, మరి ఆపేస్తారా అంటే మళ్ళీ 2 సార్లు దాడులు చేశారండి. ఇది ఎలా ఉందంటే, ఇంత జరిగింది కదా అంటే జరిగిందండి, అక్కడ హమాస్ తీవ్రవాదుల మీదే మేము టార్గెట్ చేశాము, కామన్ మ్యాన్ పోయాడు అంటే దానికి మేము బాధ్యులము కాము, మళ్ళీ హమాస్ మీదే దాడులు అని నిన్న కూడా 2 సార్లు ఎయిర్ స్ట్రైక్స్ చేస్తే 24 మంది మళ్ళీ మరణించారు. అసలు దీన్ని ఏమనాలి, ఏమీ అర్థం కావడం లేదు. ఎందుకు ఇజ్రాయెల్ వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారంటే, ఒక తీవ్రవాదిని టార్గెట్ చేసి మీరు 45 మందిని ఒకరోజు, 29 మందిని ఇంకొక రోజు ఇలాగ మీరు చంపుకుంటూ పోతూ ఉంటే నిక్కీ హేలీ ఇదే మాట్లాడుతున్నారు. మొత్తం అందరినీ చంపేయండి, ఎవరిని విడిచిపెట్టకండి, హమాస్ అనబడే సమస్యే ఉండకూడదు, దీని గురించి ఎన్ని బలిదానాలు జరిగినా కూడా మీరైతే ఆగకండి అని చెప్పి నిక్కీ హేలీ మాట్లాడారు. ఈవిడ మీకు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్. సో ఈవిడ ఇలా చెప్పేటప్పటికీ ఒక వర్గం ఇలా ఎవరైనా చెప్తారా, ఎవరిని చంపాలి, హమాస్ని చంపుతున్నాము అని చెప్పి మీరు అక్కడ ఉండే పౌరులను కదా మీరు పొట్టన పెట్టుకుంటున్నారని ఒక వర్గము, లేదు మీరు కరెక్టే చెప్పారు, ఈ తీవ్రవాదం అనేది ఉండకూడదంటే ఇజ్రాయెల్ వాళ్ళు వాడిన బాంబులు ఉన్నాయి చూసారా, ఈ బాంబులు ప్రిసిషన్ గైడెడ్ మిజైల్స్ అంటారండి, ప్రిసిషన్ గైడెడ్ బాంబ్స్. ఎవరు పంపారు అంటే అమెరికా వాళ్ళే పంపారు. అంటే అమెరికా వాళ్ళు ఏమన్నారు, మేము టోటల్గా విత్డ్రా చేసేసుకుంటాం, మా సపోర్ట్ ఇజ్రాయెల్కి ఉండదు ఎప్పుడు రాఫా మీద దాడులు చేస్తే. అంటే అమెరికా వాడే బాంబులు ఇచ్చాడు, దానినే వీళ్ళు రాఫా మీద వాడారు. ఇవాళ అమెరికా వాడు ఏం మాట్లాడుతున్నాడు, నాకు దీనికి సంబంధమే లేదు. అంటే ఎలాంటి ఒక హిపోక్రసీ ఈ ప్రపంచంలో ఉంది. ఇది అవునంటారా కాదంటారా? నిన్న ఎంతోమంది అద్భుతమైన కామెంట్స్ పెట్టారు, పూర్తిగా ఒక డిస్క్రిప్షన్ అనేది కనిపించింది. అలాగే మనం ఆలోచించాలండి. దీనికి భారత్కి మీకు నాకు ఎటువంటి సంబంధము లేదు, కానీ మానవత్వము అన్నప్పుడు మనం అందరము కనెక్ట్ అయ్యే ఉంటాము. మరి ఈ ఇష్యూ మీద అసలు మీరు ఏం ఆలోచిస్తున్నారు, మీ అనాలిసిస్ ఎలా ఉంది కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.